సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక పరస్పర రక్షణ ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాల్లో ఏ దేశం పైన దాడి జరిగినా అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించనున్నారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ రియాద్ లో పర్యటించిన సందర్భంగా అల్ యమామా ప్యాలెస్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. అణు ఆయుధాలు కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ తో సౌదీ అరేబియా చేసుకున్న ఈ ఒప్పందం ప్రాంతీయ భద్రతలో కీలక మలుపుగా మారింది. సెప్టెంబర్ 17న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రియాద్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో అల్ యమామా ప్యాలెస్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్పై ఇరు దేశ అధినేతలు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య డికేడ్లుగా కొనసాగుతున్న సెక్యూరిటీ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేసింది. ఇక రెండు దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని, ఏ దేశంపై దాడి జరిగినా రెండు దేశాలు స్పందిస్తాయని పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ ఒప్పందం అన్ని మిలిటరీ క్యాపబిలిటీలను కవర్ చేసే కాంప్రహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ అని సౌదీ అధికారులు వెల్లడించారు. ఇక ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రపంచంలో ఏకైక అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఇస్లామిక్ దేశం. దాదాపు 170 అణు ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో అణ్వస్త్రాలను నేరుగా ప్రస్తావించకపోయినా ఇది అన్ని రకాల సైనిక సామర్థ్యాలను కలిపిన సమగ్ర రక్షణ ఒప్పందమని సౌదీ అధికారులు పేర్కొన్నారు. దీంతో సౌదీ రక్షణ కోసం పాకిస్తాన్ తన అణ్వస్త్ర శక్తిని కూడా ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఒప్పందం పాకిస్తాన్ అణ్వస్త్ర భాండాగారాన్ని సౌదీ రక్షణలో చట్టబద్ధంగా పరిగణించడానికి మార్గం సుగమం చేస్తుంది. దీనిని నిపుణులు న్యూక్లియర్ అంబ్రెలాగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ ఒప్పందానికి పాకిస్తాన్ అణ్వాయుధాలతో సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పాక్ దగ్గర 170 అణు ఆయుధాలున్నాయి. ఈ సమయంలో సౌదీ అరేబియా ప్రత్యేకంగా న్యూక్లియర్ ప్రోగ్రాంను అభివృద్ధి చేయడం కంటే పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకోవడం బెటర్ అని భావిస్తోంది. పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంటే తమ దేశానికి కూడా అణుభద్రత దొరుకుతుందని సౌదీ అరేబియా భావిస్తోంది. సెప్టెంబర్ 9న ఇజ్రాయెల్ ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 5 మంది హమాస్ సభ్యులు, ఒక ఖతార్ భద్రతా అధికారి మృతి చెందారు. ఖతార్పై ఇజ్రాయెల్ ఇది మొదటిసారి నేరుగా దాడి చేయడం గల్ఫ్ ప్రాంతంలో షాక్కి గురిచేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న దోహాలో జరిగిన అత్యవసర అరబ్ ఇస్లామిక్ సదస్సులో 40 ఇస్లామిక్ దేశాలు పాల్గొని అమెరికా భద్రతా హామీలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి. అమెరికాపై విశ్వాసం తగ్గిన గల్ఫ్ దేశాలకు ఈ ఒప్పందం ఒక కీలక పరిణామంగా మారింది. అయితే ఈ ఒప్పందం స్పెసిఫిక్ ఈవెంట్కు వచ్చిన రెస్పాన్స్ కాదని, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కోఆపరేషన్లో భాగంగానే జరిగిందని సౌదీ అధికారులు వెల్లడించారు. పాక్ సౌదీ అరేబియా మధ్య ఎన్నో ఏళ్లుగా మిలిటరీ ఒప్పందాలున్నాయి. సౌదీ అరేబియా పాకిస్తాన్కు $1.5 మిలియన్ మిలిటరీ సహాయం చేసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ సౌదీకి మిలిటరీ ట్రైనింగ్ అందిస్తోంది. ఈ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ పరిణామం తమ జాతీయ భద్రత, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అధ్యయనం చేస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియాతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందంపై భారత్ జాగ్రత్తగా స్పందిస్తోంది. ఈ ఏడాది మేలో భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఇతర దేశాలతో కలిసి ఒప్పందాలు చేసుకోవడం కీలకంగా మారింది. మరోవైపు సౌదీ అరేబియా పాకిస్తాన్కు ఆర్థిక సంక్షోభాల సమయంలో కీలక ఆర్థిక మద్దతునిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ ఒప్పందం గల్ఫ్ వ్యూహాత్మక సమీకరణాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్తో సంబంధాలను సమతుల్యం చేయాలని చూస్తున్న గల్ఫ్ రాజ్యాలకు ఇది కొత్త భద్రతా హామీగా మారింది. సౌదీ అరేబియాకు స్థానిక అణుసామర్థ్యాలను అభివృద్ధి చేయకుండా న్యూక్లియర్ డిటరెన్స్ పొందే మార్గం లభించింది. పాకిస్తాన్కైతే అత్యంత కీలక మిత్రదేశంతో బంధాన్ని మరింత బలపరుచుకునే అవకాశం దొరికింది. పాకిస్తాన్ తన అణు గొడుగు కింద గల్ఫ్ ఇస్లామిక్ దేశాలను తీసుకొచ్చి లీడర్గా ఎదగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.